హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. మరి ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే కనుక 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ రైస్ తీసుకుంటున్నాను. ముందుగా చికెన్ని కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా పక్కన పెట్టేసుకోండి. నేను స్పెషల్గా దీనిలోకి చికెన్ మసాలా, బిర్యానీ మసాలాని యూజ్ చేస్తున్నానండి. మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బిర్యానీలోకి యూజ్ చేసేవే. ఓకేనా అండి? ఇలా పక్కన పెట్టేసుకోండి అన్ని ఐటమ్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు గిన్నెలో మనకు కావాల్సిన ఆయిల్ వేసేసుకోండి. మనం బిర్యానీ చేసుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కంపల్సరీ కదా అండి. నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేలా, అంటే మన బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా యూజ్ చేస్తామో ఆ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. మనకి బిర్యానీలో కావాల్సిన ఆనియన్స్ తీసుకొని మిగతావి దాంట్లోనే ఉంచేయండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకుందాం చికెన్ని. ఆనియన్స్తో పాటు మరి కాస్త ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. అవి కాస్త వేగాక దీంట్లో మసాలాలు దినుసులు వేసుకుందాం. యాలకులు, లవంగాలు, చెక్క, పువ్వు. ఓకేనా అండి? ఇవి వేసుకొని కాస్త వేగనివ్వండి. ఓకేనా అండి? ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా అండి. ఇప్పుడు దీంట్లో మనం కాస్త పుదీనా వేసుకోండి. కాస్త పుదీనా కూడా వేగనివ్వండి. మనం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు ఉంచామంటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకేనా అండి? ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. మనం బిర్యానీలో ఎలాంటి కలర్ యూజ్ చేయట్లేదండి, పసుపు మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా కాస్త వేగాక ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకోండి. నేను మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను, అంటే చికెన్కి సరిపడా. మనం ఫ్రై చేసుకునే చికెన్లోకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు ఇప్పుడే వేసేసాను. ఇది కాస్త వేగాక కాస్త కొత్తిమీర వేసుకోండి. అది కూడా కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కాస్త ఎక్కువగానే పడుతుందండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని దీంట్లో వేసేసుకోండి. ఈ చికెన్ని బాగా ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. ఓకేనా అండి? ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేయండి. మూత పెట్టడానికంటే ముందు కాస్త కసూరి మెంతి వేసుకోండి. నేను ముందుగా కసూరి మెంతి వేయలేదు కదండి. ఇప్పుడు కసూరి మెంతి వేసేసి బాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. అదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్కి ఎసరు పెట్టేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టుకొని దానిలో ఎసరు కావాల్సిన నీళ్లు వేసుకోండి. దానిలో కావాల్సినంత ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఆ తర్వాత మసాలా దినుసులు సాజీరతో పాటు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా కలపండి. అది ఎసరు రాగానే రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే చికెన్ మూత పెట్టి ఉడికించుకున్నామో అదొకసారి ఓపెన్ చేసి చూడండి. మనకు ముక్క ఉడికిందా లేదా ఇప్పుడే చూసుకోండి. ఎందుకంటే మనం మసాలాలు వేసిన తర్వాత ముక్క అనేది తొందరగా ఉడకదండి. సో మసాలాలు వేయకంటే ముందే ముక్క ఉడికించుకుంటే మసాలాలు అనేవి మాడకుండా ఉంటాయి. ఓకేనా అండి? ఇప్పుడు మనకి ఇది 60% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం. మనం చేసేది ఫ్రై బిర్యానీ కాబట్టి కాస్త ఫ్రైగానే ఉంటే ముక్కలు బాగుంటాయి. ఓకేనా అండి? ఇప్పుడు కారం వేసాను, అలాగే పచ్చి ధనియాల పొడి, ఆ తర్వాత ఎండు ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా, కాస్త జీలకర్ర పొడి వేసుకున్నామండి. ఇది కాస్త ఫ్రై కానివ్వండి. కాస్త ఫ్రై అయితే కనుక మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. ఇలా ఫ్రైగానే ఉంటే బిర్యానీ అనేది బాగుంటుందండి. నార్మల్ చికెన్ బిర్యానీకి
కాస్త వాటర్ వేసి కొద్ది గ్రేవీ అయ్యేలా ఉంచుతాం. ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కాస్త ఫ్రైగానే ఉంటే బాగుంటుంది. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లో ఇవి కాస్త వేగాయి కదండీ! ఈ మసాలాతోటి కొద్దిగా వేగితే ఇంకా బాగుంటుంది కాబట్టి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టండి. కాస్త మసాలాతో పాటు ఉడుకుతుంది కాబట్టి. ఓకేనా అండి? 2 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా మనకు పైకి తేలింది. ఓకే. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా వేసుకోండి. అలాగే దానితో పాటు నిమ్మరసం కూడా వేసుకోండి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత పెరుగు మాత్రం కంపల్సరీ వేయాలండి. బిర్యానీ అంటేనే పెరుగు వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకే. ఇవన్నీ వేసుకుందాం కదండీ! ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకుందాం. నేను మాత్రం ఎక్కడ వాటర్ వేయలేదండి. ఓకేనా అండి? వాటర్ వేయకుండానే చేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసుకునేది ఫ్రై బిర్యానీ కాబట్టి. ఓకేనా అండి? ఇది ఇలా ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వండి. పైన మూత మాత్రం పెట్టేయకండి. మనం మూత పెడితే గనక మనం పెరుగు వేసాం కాబట్టి కాస్త వాటర్ అనేది బయటికొస్తుంది. సో, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రైయే కానివ్వండి. మూత మాత్రం పెట్టకండి. ఇప్పుడు మనం ఎసరికి రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాం కదండీ! దాంట్లో కాస్త నెయ్యి వేయండి. నెయ్యి వేయడం మర్చిపోయాను. నెయ్యి వేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఎసరు రాగానే రైస్ వేసుకుందాం. ఓకే. ఎసరొచ్చింది కదండీ! ఇప్పుడు మనం ఏదైతే నానబెట్టుకున్న రైస్ ఉందో ఆ రైస్‌ని వేసేయండి. ఈ రైస్ వచ్చేసి 90% ఉడకనివ్వండి. ఓకేనా అండి? 90% ఉడికితే మనము నార్మల్‌గా బిర్యానీ చేస్తే రైస్‌ని ఒక 70% ఉడికించుకొని వేస్తాము. ఎందుకంటే ఆ బిర్యానీలో వాటర్ ఉంటుంది కాబట్టి చికెన్‌లో దాంతోటి మనం చికెన్ ఉడికిపోతుంది. మనం ఇప్పుడు చేసుకునేది ఫ్రై బిర్యానీ కాబట్టి 90% ఉడికించుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ ఈ ఫ్రై కూడా అయిపోయింది చికెన్ అనేది. ఓకేనా అండి? ఇది ఇలానే పక్కన పెట్టేసుకోండి. అక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికిపోయింది కదండీ! ఇప్పుడు ఈ చికెన్‌లో పైనుండి కాస్త కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసిన తర్వాత ఏదైతే రైస్ ఉడికించుకున్నామో ఆ రైస్‌ని దీని పైనుండి వేసేసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఒక జాలితో రైస్ తీసేసుకొని దానిపైన మంచిగా ఇలా వేసేసుకోండి. మొత్తం రైస్‌ని ఇలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగానే అయిపోతుందండి. ఓకేనా అండి? ఇలా వేసేసుకొని మొత్తం ఇలా చేసుకొని దీనిపైనుండి కాస్త కొత్తిమీర అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే దానితో పాటు పుదీనా కూడా వేసుకోండి. అలాగే పైనుండి కాస్త నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. నెయ్యి అనేది వైట్గా ఉందనుకోకండి, ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి కలర్ అనేది అలా ఉందండి. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇంకా అద్భుతమైన టేస్టీ స్మెల్‌తో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పైనుండి ఏదైనా బరువు పెట్టేయండి. అలాగే డైరెక్ట్ స్టవ్ పై కాకుండా కింద ఒక తావ పెట్టేసి, ఆ తావపై గిన్నె పెట్టేసి దానిపైన ఏదైనా బరువు ఉంచేసేయండి. ఒక 15 నిమిషాల పాటు ఉంచితేనండి ఎంతో టేస్టీ అయిన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందనుకుంటాను. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోలు చూస్తూనే ఉండండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.